కాంప్రమైజ్ ఎలాంటిది? పెద్ద తుఫాను వచ్చి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎగేసి కొదేసి మొత్తం నావని వాడని బద్దలు చేసి ముక్కలు చేసి నిన్ను ఎత్తి అవతల ఇసిరేయక్కర్లేదు. కాంప్రమైజ్ అనేది చిన్న రంధ్రం, నెమ్మదిగా బయట ఉన్న నీరంతటిని లోపలికి తీసుకొచ్చి అలజడి లేకుండా అలికిడి లేకుండా నట్టేట ముంచేస్తుంది కాంప్రమైజ్ అనేది. స్తోత్రం చెప్పుదామా? అందుకనే ఎవరితో చేతులు కలుపుతున్నావు అన్నది కూడా చాలా ప్రాముఖ్యమే. అర్థమైంది అన్నాడు? స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎలాంటి గుంపులో ఉంటున్నావో, ఎలాంటి సహవాసంలో ఉంటున్నావో కూడా ప్రాముఖ్యమే. 1 కీర్తన 1 వచనంలో అందుకనే రాయబడ్డది, దుష్టుల ఆలోచన చెప్పునా, పాపుల మార్గమున, అపహాసికులు కూర్చోండి చోటన నాకే చెప్పండి. నిలవద్దు, కూర్చోవద్దు, నించోద్దని నాకే చెప్పండి. మీరు నిలబడి కూర్చొని అక్కడే ఉండకండి. కాంప్రమైజ్ అనేది ప్రమాదకరమైంది. స్తోత్రం చెప్పుదామా? ఇట్స్ వెరీ డేంజరస్. అదే మైండ్ సెటప్, అదే రకమైనటువంటి స్వభావము, అదే రకమైనటువంటి ఆలోచన ప్రవర్తన కడవరి దినాల్లో కనబడతా ఉంటాయట. జాగ్రత్త, అది నీలో ఉందేమో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. స్తోత్రం చెప్పుదామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు అన్నటువంటి మాట, ఇదిగో వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. నాకు విరోధమై, నా నుండి వేరే మీరు ఏమీ చెయ్యలేరు అని ప్రభు అన్నాడు. అన్నాడా లేదా చెప్పండి. ఆమేన్. కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళకట భర్తతోడక్కర్లే, భార్యతోడక్కర్లే, అమ్మ నాన్నతోడక్కర్లేదు. స్తోత్రం చెప్పుదామా? కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళకట ఎవ్వరితోడు అక్కర్లేదు. ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నాకు ఆ కెపాసిటీ లేదా? There are certain standards which God has ordained. కొన్ని ప్రమాణాలను దేవుడు నియమించాడు, జీవన ప్రమాణాలు. ఆమేన్. స్తోత్రం చెప్పుదామా? వాటిలో ఏ భర్త బౌండరీ దాటడానికి వీలు లేదు, ఏ భార్య బౌండరీ దాటడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పుదామా? సమాజంలో ఏది ఎలా జరగాలో ప్రభు నియమించిన ఒక క్రమం ఉంది. ఆయనకు దూరమై, భిన్నమై, ఆయనకు విరోధంగా ఏ మనిషి ప్రవర్తించడానికి వీల్లేదు. కడవరి దినాల్లో అనిపిస్తుందట, నేను చేస్తాను, నాకు దమ్ము ఉంది, నాకు కెపాసిటీ ఉంది, నాకు టాలెంట్ ఉంది, నాకు జ్ఞానం. దేవునికి భిన్నమైపోయేటువంటి ఆలోచనలు కలిగి కడవరి దినాలలో కాంప్రమైజ్ అయిపోతారట. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి ప్రభు తీసుకొచ్చి వాళ్ళిరువురిని జత చేసి, వీళ్ళిద్దరు భార్య భర్తలు, వీళ్ళిద్దరి మధ్యలో మరలా మూడో వాడు కానీ మూడో దాయి కానీ పని చేయటానికి వీలు లేదు. ఆమేనని చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పుదామా? వీళ్ళిద్దరూ ఒకే శరీరమై ఉండాలి అని దేవుడు నియమించాడా లేదా? కాంప్రమైజ్ అయిపోయిన కడవరి దినాలలో, కాలములో ఏమనిపిస్తుందంటే, ఒక స్త్రీ పురుషుణ్ణి దేవుడు జత చేస్తే దానికి భిన్నంగా పురుషులు పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది. అలాగే చట్టాలు తీసుకొస్తారు. స్తోత్రం చెప్పుదామా? ఏంటట? పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నేను అంటాను, కుక్కకున్న బుద్ధి లేదు. ఏమి లేదు? స్త్రీలు పెళ్లి చేసుకోవటం అట, మగోళ్ళు పెళ్లి చేసుకోవటం. కుక్కకున్న బుద్ధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పుదామా? ఆమేన్. దేవుడు జతపరిచినటువంటి ఆ అనురాగంలో నుండి, ఐక్యతలో నుండి, ఆ అనుబంధంలో నుండి, అరే ఏం మాట్లాడుకున్నా మీరిద్దరు మాట్లాడుకోండిరా, కితకితలు పెట్టుకున్నా మీరే పెట్టుకోండి, కొట్టుకున్నా మీరే పెట్టుకోండి, తన్నుకున్నా మీరే తన్నుకోండి, తిట్టుకున్నా మీరే తట్టుకోండి, ఏం చేసినా మీరిద్దరు పడి సావండి అని దేవుడు వాళ్ళిద్దరినీ కలిపితే, స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. మూడవ మనిషి చెయ్యమన్నాడని చేయటం. హల్లెలూయా. ఆయన అలా చేయమన్నాడని చేశాను, ఆవిడ అలా చేయమన్నదని చేశాను, వాళ్ళంటే చేశాను, వీళ్ళంటే చేశాను, వాళ్ళు చెప్పింది విన్నాను, వీళ్ళు చెప్పింది విన్నాను. నేనేమో పెద్ద అమాయకుడిని, నేను పెద్ద అమాయకురాలిని. దేవుడు పెట్టిన స్టాండర్డ్స్ని ఫెయిల్ అయిపోతూ ఉంటారు లాస్ట్ డేస్లో. స్తోత్రం చెప్పుదామా? ఎడిగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులు కాస్త బాగుండేవి. ఆ రోజులు కాస్త చెప్పండి 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 ఆ రోజులు కాస్త బాగుండేవి. ఏదన్నా గొడవ పెట్టుకుంటే పెద్ద మనుషుల మంది కూర్చోబెట్టి మాట్లాడేవారు. అంత కాస్త అడుగులు ఎదరికేస్తే ఏమన్నా గొడవలు అయితే ఆ పోలీస్ స్టేషన్లో కోర్టుకో వెళ్ళి గొడవలు పెట్టుకొని కోర్టుల్లో కేసులు పెట్టుకొని చూసుకునేవారు. ఈ కడవరి దినాలు ఇంకా దౌర్భాగ్యం అయిపోయాయి. పెద్ద మనుషులు లేరు, పంచాయతీలు లేవు, కేసులు లేవు. ఏదన్నా తేడా వచ్చిందంటే మగుడు పిల్లలిద్దరి మధ్యలో ఫసక్ అంటున్నారు అంతే. ఎక్కడ చూసినా అయ్యే వార్తలు. స్తోత్రం చెప్పుదామా. 6వ తరగతి లేదు, 7వ తరగతి లేదు, 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11 లేదు, 12 లేదు. ఆ వయసు ఈ వయసు అనేవి లేదు. చంపేసుకుంటున్నారు ఒకరినొకరు. దేవుడు పెట్టినటువంటి ప్రమాణాలను మరచి బ్రతుకుతున్న దౌర్భాగ్యపు దినాలు తేటగా కనబడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఏమైపోయింది సమాజం? ఇహలోక సంబంధమైన దుష్టత్వములోనికి వెళ్ళిపోయింది, కాంప్రమైజ్ అయి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పుదామా. 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనములో ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. బీ ఈ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ అని ప్రభు అని అంటే, ఈ కడవరి దినాలలో కాంప్రమైజ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో హోలీనెస్కి ఎక్కడా ప్లేస్ లేదు. దేనికి ప్లేస్ లేదు చెప్పండి? హోలీనెస్కి ఎక్కడా ప్లేస్ లేదు. అంత హ్యాపీనెస్సే కావాలి, జాలీగా ఉండాలి, హ్యాపీనెస్సే. హోలీనెస్ లేదు ఎక్కడా. కాంప్రమైజ్ అయిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పుదామా, స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా, హల్లెలూయా. చండాలమైన మాటలు, చండాలమైన పనులు, చండాలమైన ప్రవర్తన, చండాలమైన నడత, ఒక సాటి మనిషిగా మాట్లాడుకోవటానికి, చెప్పుకోవటానికి కూడా వీలు లేని దౌర్భాగ్యపు పనులు చేస్తూ బ్రతుకుతున్నారు. ఆమేన్. నేను అంటాను, నువ్వు ప్రారంభించిన క్రైస్తవ జీవితంలో కడవరి దినాలలో చావన్న చచ్చిపోవాలి, కానీ పొరపాటును కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆమేన్ అని చెప్పుదామా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన హ్యాపీనెస్ కోసం చూసుకున్నావు అనుకో, నిత్య జీవములో నువ్వు పొందుకునే ఆ మహిమను, ఆ సంతోషాన్ని, యుగయుగాల ఆనందాన్ని పోగొట్టుకుంటావు. ఆమేనని చెప్పండి. కాంప్రమైజ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను అంటాను, ఈ కాంప్రమైజ్ అయిపోయిన పరిస్థితిలో అత్యవసరంగా మానవాళికి కానీ, సంఘానికి కానీ, దేవుని ప్రజలైన వారికి కానీ అత్యవసరంగా అవసరమైంది ఏంటో తెలుసా? పశ్చాత్తాపము అనేది అవసరము. చెప్పండి, ఏమవసరము? ఏమవసరం? అది 15 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కాదు. ప్రతి దినము పశ్చాత్తాపడాల్సిందే. ఆమేనని చెప్పుదామా. ఎవ్రీ హస్బెండ్ హ్యాస్ టు రిపెంట్. పురుషుడైన వాడు, భర్త అయిన వాడు పశ్చాత్తాపడాలి. స్త్రీ, భార్య అయిన ఆమె పశ్చాత్తాపడాలి. పిల్లలు పశ్చాత్తాపడాలి ప్రతి దినము. అయ్యా, నేను ఎక్కడైనా ఈ లోకంలో కాంప్రమైజ్ అయిపోయానేమో. లోతు దినాల వంటి దినాలలో నేను పడి కుడి ఎడమల భేదము తెలియకుండా నా కర్తవ్యము, నా బాధ్యత ఏంటో, నీవు నాకు అప్పగించిన ప్రమాణం ఏంటో మర్చిపోయి బ్రతికేనేమో నిన్నటి దినాన్నని ఈరోజు గమనించుకొని పశ్చాత్తాపడే పరిస్థితి రావాలి. ఆమేనని చెప్పండి. పశ్చాత్తాపం అని అంటే ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పటం కాదు. స్తోత్రం చెప్పుదామా. పశ్చాత్తాపం అని అంటే టు లీవ్ ఇట్, దాన్ని పరిపూర్ణముగా విడిచిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఏది మిస్టేక్ అనిపించిందో దాన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా వదిలేయాలి. సారీ చెప్పేసి దాంట్లో కంటిన్యూ అవటం కాదు, వదిలేయాలి. ఆమేనని చెప్పుదామా. వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని, వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని వాళ్ళని చూసి నువ్వు వాతలు పెట్టుకొని దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని కూల్చుకునే పరిస్థితి తెచ్చుకోకు. ఆమేనని చెప్పండి.